హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను రుచికరమైన మటన్ ఫ్రైతో. చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి రుచికరంగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి. ఇక్కడ నేను 300 గ్రాముల మటన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మటన్ని ఉడికించుకోవడానికి ప్రెషర్ కుక్కర్ తీసుకొని ప్రెషర్ కుక్కర్లో ఈ మటన్ని మొత్తం వేసుకోండి. ఇందులోనే రుచికి తగినంత ఉప్పును వేసుకోండి, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం మటన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలపండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మరోసారి బాగా కలపండి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి. మటన్ పూర్తిగా మునిగే వరకు వాటర్ వేసుకొని ప్రెషర్ కుక్కర్ లిడ్ పెట్టేసి స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 నుంచి 6 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోండి. 5 విజిల్ల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయే వరకు వెయిట్ చేసి ప్రెషర్ పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒకసారి మటన్ పీస్ని తీసుకొని చెక్ చేయండి. ఈ విధంగా మెత్తగా ఉడికినట్లయితే మనం మటన్ ఫ్రైకి రెడీగా ఉన్నట్టు. తర్వాత మరో ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని అందులో 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకును వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ లైట్గా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ఈ విధంగా కలర్ మారిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న మటన్ పీసెస్ని మొత్తం వేసుకోవాలి. ఇక్కడ నాకు వాటర్ తక్కువగా ఉన్నాయి కాబట్టి వాటర్తో సహా వేసుకున్నానండి. మీకు మరీ ఎక్కువగా వాటర్ ఉన్నాయి అనిపిస్తే కొద్దిగా వాటర్ని సపరేట్ చేసి ఓన్లీ మటన్ పీసెస్నే వేసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత కారపొడిని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పొడిని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మటన్ని ఫ్రై చేసుకోండి. మటన్ ఉడికించేటప్పుడే ఉప్పు వేసాము. మరొకసారి చెక్ చేసి ఉప్పు సరిపోకపోతే ఈ ప్లేస్లో మరికొద్దిగా ఉప్పును వేసుకొని మరోసారి బాగా కలపండి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యి వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మరోసారి బాగా కలపండి. చూడండి, ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది. కలర్ఫుల్గా మటన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మరోసారి బాగా కలుపుకొని మటన్ ఫ్రైని సర్వ్ చేసుకోవడమే అండి. ఇది రైస్ కానీ సాంబార్ కాంబినేషన్తో కానీ రసం కాంబినేషన్తో కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చి గంట బిల్లుని కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.